నిజాం నీడలో న్యూస్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమం జగ్గంపేట కాకినాడ జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కాకినాడ వారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జగ్గంపేట జూనియర్ కళాశాలలో గురువారం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ సిడిపిఓ పూర్ణిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। కార్యక్రమ థీమ్ నషాముక్త భారత్ అభియాన్ వికసిత్ భారత్ కి పహచాన్। ఈ సందర్భంగా సిడిపిఓ పూర్ణిమ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత మరియు సున్నిత వర్గాలలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు। దుష్పరిణామాలు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల వ్యసనం వల్ల కలిగే ఆరోగ్య సామాజిక ఆర్థిక నష్టాలను వివరించారు। నివారణ ప్రాధాన్యత పిల్లలు కిషోరులు యువతలో మాదక ద్రవ్య వ్యసన నివారణ ఆవశ్యకతను తెలిపారు। తల్లిదండ్రుల పాత్ర పిల్లలలో మాదక ద్రవ్య వినియోగాన్ని నివారించడంలో తల్లిదండ్రులు సమాజ సభ్యుల బాధ్యతను గుర్తు చేశారు। ఆరోగ్యకర జీవన శైలి మాదక ద్రవ్య రహిత జీవన శైలి యొక్క ప్రాముఖ్యతపై విద్యార్థులు అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మాదక ద్రవ్య వ్యతిరేక ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయించారు। స్థానిక మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా మాదక ద్రవ్య రహిత భారతదేశం సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో ఎంఈఓ 2 సుబ్రహ్మణ్యం, సూపర్వైజర్లు అమ్మాజీ, సునీత, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు। కాబట్టి మీరందరూ కూడా సహజంగా మీ అందరికీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా మీకు ఏం కావాలంటే చేసి పెడుతూ ఉంటారు। కానీ మీరేం చేస్తారు, మీకు పాకెట్ మనీ కావాలన్నా మీరు చెక్కిస్తారు, అంతా చేస్తారు। వాళ్ళ కోరిక ఏంటి, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఫుల్ఫిల్ చేయాలని। వాళ్ళు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి కూలి పనులు చేసి మట్టి పనులకు వెళ్ళి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు। ఈ స్టేజ్లో మీరంతా ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలంటే అది వాళ్ళు చేస్తున్నప్పుడు ఎంత కష్టమైనా వాళ్ళ కష్టాన్ని పక్కన పెట్టి వాళ్ళ కష్టం గురించి మీకు చెప్పకుండా మీకు కావాల్సింది చేస్తున్నప్పుడు యువతగా మీరే సిగరెట్ వీటికి బానిస అయిపోతూ ఉన్నారు। సో అలా కాకుండా మీరందరూ కూడా మీకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి మంచిగా చదువుకోవాలి। మీరందరూ వొకేషనల్ కోర్సుకి సంబంధించిన స్టూడెంట్స్ అనుకుంటారు కదా, అవునా? సో మీకున్న అంటే ఏం చదివినా కానీ వాళ్ళకి ఏది రాదు, కానీ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కాదు ముఖ్యం। పరిస్థితులను అర్థం చేసుకుంటూ మంచిగా ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మనం మన పరిస్థితిని, మన తల్లిదండ్రుల వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి। చక్కగా మీరందరూ మంచిగా చదువుకోవాలి। ఇలాంటి వాటికి మీరు ఎవరు కూడా ఎడిక్ట్ కాకూడదు। ఒకవేళ నిజంగా అలా ఎడిక్ట్ అయ్యారు అనుకోండి, పోలీసులు పట్టుకుంటే ఆ స్టేషన్లో పెడితే కేసు రాస్తే భవిష్యత్తు అనేది ఉండదు। సో అంటే ఉద్యోగ అవకాశాల కోసం మనం వెళ్దాం అనుకుంటాం, ఫారెన్ వెళ్ళాలనుకుంటాం కదా, ఫారెన్ మీన్స్ దుబాయ్, అటువైపు అయితే మస్కట్, అటువైపు వెళ్తే మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో అనుకుంటారు। కానీ ఎప్పుడైతే ఈ ఏజ్లో మీరు ఎడిక్ట్ అయిపోయి దొరికేస్తారో మీకు భవిష్యత్తే ఉండదు। మిమ్మల్ని నమ్ముకుని మీ పేరెంట్స్ మెంబర్ మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి కూడా ఎంతో వాడు పరువు పోతుంది, ఇవన్నీ ఆలోచించాలి।